సరిగ్గా వస్తుందా? ఆడియో సరిగ్గా అవ్వ పిండి పూరి పిండి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా తగినంత వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. కావాలా? కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. ఇలా కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా తర్వాత ఆనియన్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకుని మగ్గనవ్వాలి. అంత తీసేసి ఇలా వాటర్ వేసి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ప్రిపేర్గా చేసుకుని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఉండలాగా పిసుకాలి. మెత్తగా పిసుకోవాలి. బాగా ప్రిపేర్గా పిసుకాలి. మెత్తగా ప్రిపేర్ చేసుకుని బాగా మెత్తగా పిసుక్కుని ఇలా వండకం చేసుకుని ఇలా పక్కన పెట్టుకుని ఇలా మూత వేసుకోవాలి. పక్కన ఉంచుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలా మగ్గిన తర్వాత ఇలా బాగా మగ్గిన తర్వాత ఇలా దుంపలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా తిప్పుకోవాలి. కొంచెం మగ్గలు ఇచ్చాక పెట్టి మగ్గనవ్వాలి. ఇలాగా కలుపుకుని మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి కొద్దిగా. ఇలా గిన్నె పిండి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ తోటి ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మెత్తగా కలపాలి ఉండలు లేకుండా. ఇలా మెత్తగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలాగ కుక్ అయిన తర్వాత ఇలాగే ప్రిపేర్ అయిన పిండిని శనగపిండిని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక అది మగ్గనవ్వాలి. కూర ఇది ఇలా ప్రిపేర్ అయిపోవాలి. బాగా ప్రిపేర్ అయిపోయింది. పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వండ చేసుకోవాలి. ఇలా వండ చేసుకున్నది ఇలా పక్కన పెట్టుకుని
బ్రౌజ్ చేసుకోవాలి. చెయ్యి అదే చూపించింది. తర్వాత చెప్తే ఏంటి వాయిస్ ఎడతాడా ఏంటో నిద్ర అవుతానా ఆ చెప్తాం ఏంటిది ఆ నోట్లో చూపు వస్తలేదు. వద్దు బాబు వేరే వాయిస్ ఎట్టకరా బాబు చాలా నమ్మరంగా చెప్తున్నా. స్పీడ్ ఎడుతున్నా వెళ్ళా గాడిద నాకు ఎందుకు వచ్చారా లేదంటే మరి చేయడం గురించి అంటలే నేను ఆ మాట ఏంటంటున్నాను అది అసలు ఫస్ట్ సార్ తర్వాత ఏడు చేయలే వీడియోలు చూపించా వాటిని బట్టి చెప్పుద్ది. గాడిలో ఉంది మళ్ళీ మాట్లాడడం వస్తలేదు. ఇలా పూరీలు ఇలా చేసుకోవాలి. ఇలా పూరీలు చేసుకున్న తర్వాత వండలన్నీ ఇలాగా చుట్టుకోవాలి. అన్నీ చుట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. పూరీ సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా పొడి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా నొక్కాలి. నొక్కిన తర్వాత ఇలా పూరి తిరగేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా పూరి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా నొక్కుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇలా తిరగేసుకోవాలి. రెండు వైపులు తిరిగిన తర్వాత వేగిన తర్వాత ఇలా పక్కన పెట్టుకోవాలి. కూర ఇలా తిప్పుకుని ఇలా పూరీలో వేసుకుని తినాలి. అడిగిస్తాం దేవుడు పూరి చేసి అదే కింద పెట్టేసుకో.